Hi friends, welcome to Princess of Tech, the latest job updating ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 16th July 2024న రిలీజ్ చేశారు. డిపార్ట్మెంట్ వచ్చేసి హోమ్ డిపార్ట్మెంట్ అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్ పోస్ట్. మనకి టోటల్గా ఈ పోస్ట్కి 4002 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ని ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30 July 2024 అండ్ అలాగే అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 29th August 2024. ఈ పోస్టులకి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 28 years. అండ్ ఎవరైతే ఇన్ సర్వీస్ పోలీస్ పర్సనల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. అండ్ ఎస్పీఓస్ అండ్ వాలంటరీ హోమ్ గార్డ్స్ ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 700 rupees ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 600 rupees ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్ట్కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే మనకి ఫస్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనిలో అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మనకి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది అండ్ అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ అనేది కట్ అవుతుంది. క్యాండిడేట్స్కి ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి బోనస్ మార్క్స్ అనేవి ఉంటాయి. 5% మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద సర్టిఫికేషన్ ఆఫ్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ అండ్ అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3% మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఉంటాయి అండ్ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2% మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఉంటాయి. రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫర్ మేల్స్ హైట్ వచ్చేసి 5'6" ఉండాలి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 5'2" ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్ అయితే 6.5 minutesలో 1600 meters లాంగ్ రేస్ ఉంటుంది అండ్ 20 push-ups చేయాలి. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్ 6.5 minutesలో 1000 meters లాంగ్ రేస్ ఉంటుంది అండ్ షార్ట్ పుట్ కండక్ట్ చేస్తారు. మనకి ఐరన్ బాల్ వెయిట్ అనేది 4 kgs ఉంటుంది. దాన్ని 14.5 feet దూరం వరకు విసిరేయాలి. మనకి 3 attempts అనేవి ఉంటాయి. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి లాస్ట్లో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. డిపార్ట్మెంట్ వచ్చేసి హోమ్ డిపార్ట్మెంట్ అండ్ సబ్ డిపార్ట్మెంట్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. దీనిలో లెవెల్ 2 కానిస్టేబుల్కి 1689 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ కానిస్టేబుల్ ఇన్ ఎస్డిఆర్ఎఫ్ దీనికి 100 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దీనికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్. దీనిలో టోటల్ వేకెన్సీస్ 502 ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వేకెన్సీ వచ్చేసి కానిస్టేబుల్ ఫోటోగ్రాఫర్. దీనికి 22 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. నెక్స్ట్ ఈ పోస్ట్కి మనకి 6 months కంప్యూటర్ కోర్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ అలాగే 2 years వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోలీస్. దీనికి 1249 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ డివిజన్లో 440 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్ట్లకి సంబంధించిన శాలరీ వచ్చేసి లెవెల్ 2 పే ఉంటుంది. అంటే 19,900 rupees నుంచి 63,200 rupees వరకు ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్స్ లింక్ అనేది మనకి 30 Julyలో అవైలబుల్గా ఉంటుంది. నేను అప్పుడు అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.